స్పీడ్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో నేటి నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. అయితే ఎండల తీవ్రత నేపథ్యంలో స్కూళ్ల పునః ప్రారంభాన్ని వాయిదా వేయాలని తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జూన్ 2వ వారం గడిచినా రాష్ట్రంలో ఎండల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతకు స్కూళ్లకు వెళ్లే క్రమంలో విద్యార్థులు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీ రాజకీయాలపై బీజేపీ అగ్ర నాయకత్వం తీవ్ర స్థాయిలో దృష్టి సారించినట్లు అర్థమవుతోంది. వైసీపీ బీజేపీ నేతల మాటల యుద్ధంలో తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా కూడా రంగప్రవేశం చేశారు. మోదీ 9 ఏళ్ల పాలనపై విశాఖ రైల్వే గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభకు అమిత్ షా హాజరయ్యారు. సీఎం జగన్ పాలనను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోరాటాలకు ఓనమాలు నేర్పిందే కమ్యూనిస్టులని, వారి పోరాటాలు లేకుండా ఈ దేశంలో ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. కమ్యూనిస్టుల పోరాటాలు త్యాగాలతో తెలంగాణ నేల పునీతమైందన్నారు. కొత్తగూడెంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రజాగర్జన పేరిట జరిగిన భారీ బహిరంగ సభకు 1,00,000 మందికి పైగా హాజరయ్యారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే జగనన్న లక్ష్యమని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి, విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి విడుదల రజనీ పేర్కొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధిలోని 48వ వార్డు బాబూజీ నగర్లో సుమారు 1.07 కోట్ల రూపాయలతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని వేంపేట గ్రామంలో దేవత మైసమ్మ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలని మోకాళ్లపై కూర్చుని దండాలు పెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి మరియు గోరుముంతల ప్రవీణ్ మాట్లాడుతూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి 20 నుంచి నెల రోజులు గడుస్తున్నా కూడా ఇంతవరకు డబ్బులు చెల్లించకపోవడం చాలా దారుణమని అన్నారు. పార్వతీపురం మన్యం గుమ్మలక్ష్మీపురంలో పాలకొండ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కృష్ణారావు విలేకరులతో మాట్లాడారు. పాఠశాలలోని 18 సంవత్సరాల వయసు గల విద్యార్థులకు చట్టాలపై సమగ్ర అవగాహన కల్పించే విధంగా ఈ జాగృతి యాత్రలు నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలో ముదివర్తిపాలెం గ్రామంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన వివాహితను అదే గ్రామంలో చర్చిలో పాస్టర్ ఇంటికి పిలిచి పని మీద పిలిచి అత్యాచారానికి యత్నించాడు. దాంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నెల్లూరు టౌన్ డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి మరియు స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి కోవూరు ఎస్ఐ వెంకటేశ్వరరావు విచారణ చేపట్టారు. వికారాబాద్ జిల్లా దోమ మండలం దాదాపూర్ గ్రామానికి చెందిన 70 మంది వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు దోమ జెడ్పీటీసీ నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరటం జరిగింది. ఎమ్మెల్యే మహేష్ రెడ్డి వారికి బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఎస్పీ అసెంబ్లీ ఇన్ఛార్జి కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పతనం నాగర్ కర్నూలు జిల్లా నుండే ప్రారంభమైందని అన్నారు. సీఎం కేసీఆర్ సభను పట్టించుకొని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ముగిసింది. గతంలో గ్రూప్ 1 పరీక్ష కంటే ఈసారి పేపర్ ఈజీగా వచ్చిందని గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థులు పేర్కొంటున్నారు. అవుట్ ఆఫ్ సబ్జెక్టు ప్రశ్నలు రాలేదని, పరీక్ష హాల్లో కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారని గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థులు చెబుతూ ఉన్నారు. ఇన్విజిలేటర్ ఫోన్లను కూడా లోపలికి అనుమతించడం లేదని వెల్లడించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలించిన గుజరాత్ రాష్ట్రంలో కూడా లేవని, కేసీఆర్ పరిపాలన ఎంత ఆదర్శంగా ఉందో తెలుసుకోవాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్లి చూడాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన సుపరిపాలన దినోత్సవ వేడుకల్లో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల సమర శంఖారావం పూరిస్తూ ఈ నెల 14 నుంచి వారాహి యాత్ర నిర్వహించనున్న సంగతి తెలిసిందే. కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో వారాహి వాహనానికి పూజలు జరిపిన అనంతరం పవన్ తన రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. సంచలనం సృష్టించిన హైదరాబాద్ సరూర్ నగర్ అప్సర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్సరకు గతంలోనే పెళ్లైందనే విషయం తాజాగా బయటపడింది. ఆమె పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అప్సరకు 3 ఏళ్ల కిందటే చెన్నైకి చెందిన వ్యక్తితో వివాహం జరిగినట్లుగా తెలుస్తోంది.
సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం పాసమేలారం పారిశ్రామిక వార్డులోని ఆర్వి ఇంజనీరింగ్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాద ఘటనలో 3 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పరిశ్రమ యాజమాన్యం తీవ్రంగా గాయపడ్డ 3 నగరంలోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ఆనపర్తి మండలం బిక్కబోలులో నకిలీ విలేకరులకు రైతులు దేహశుద్ధి చేశారు. చేలో మట్టి తీసుకుంటున్న రైతులపై బెదిరింపులకు దిగారు. నకిలీ విలేకరులను గుర్తించిన రైతులు చితకబాదారు. రైతులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వారి ఐడి కార్డులు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. వితంతు పెళ్లికి నిరాకరించడంతో ఆమె తల్లిని అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలంలో చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా పొంగనూరుకు చెందిన లక్ష్మీదేవి కుమార్తె ధనలక్ష్మి భర్త చనిపోవడంతో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. తల్లిదండ్రులు రామసముద్రం మండలం కేసిపల్లిలోని భాస్కర్రెడ్డి పొలంలో పనిచేస్తున్నారు. ఏపీలోని ఏలూరు రైల్వే స్టేషన్లో రైలులో అగ్ని ప్రమాదం జరిగింది. రైల్వే టెక్నికల్ వ్యాగన్లో మంటలు చెలరేగాయి. వ్యాగన్లో ఆయిల్ టిన్లు ఉండటంతో మంటలు అంటుకోవడంతో భోగి మొత్తం దగ్ధమైంది. మంటలను గమనించిన రైల్వే సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం తర్వాత కోటబొమ్మాళిలో నిర్మించిన టీడీపీ కార్యాలయంలో ప్రారంభోత్సవ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది. టారెత్తిన ఎండను సైతం లెక్క చేయకుండా కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పోటెత్తారు. టెక్కలి నియోజకవర్గం కేంద్రంగా కాటబొమ్మాళిలోని సర్వాంగ హంగులతో నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవడం ఖాయమని చెప్పారు. చంద్రబాబు మేనిఫెస్టోను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి విమర్శించారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.